నిర్మల్ ఫాస్ట్ రైటింగ్ దిగు. వాళ్ళు వెళ్ళిపోయారు, వెనకాల రా. అలానే వచ్చాయి, అలా గోడ దూకు. నీ పక్కన ఉన్నారు పోలీసులు, జాగ్రత్త. లే వచ్చే 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 పోలీసులు వస్తున్నారు, వెనకెళ్ళు. అక్కడ రైట్ తీసుకో, రైట్ తీసుకో. వచ్చాయి 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 వచ్చాయి, అలా వచ్చేస్తా. నీ వెనకాల ఉన్నారు పోలీసులు, పోలీసులు నీ వెనకాల ఉన్నారు. గట్టిగా తీసుకో. పోలీసులు పక్కకు వచ్చేసాయి. మాట్లాడద్దు మాట్లాడద్దు. నువ్వేమో లేదు అనుకుంటున్నావు, మావ అనుకుంటున్నావు, లేకపోతే కొండపల్లి సీతారాం అనుకుంటున్నావు. అలాంటి మేధావులను పట్టించుకోవడం మానేస్తారా ప్రజలు? ఆఫ్టర్ ఆల్ నువ్వేంట్రా? పోలీసులు వెంటబడగానే మాకు ఫోన్ చేసావు. ఎందుకు ఫోన్ చేశాడు రా? మహేష్ ఎందుకు ఫోన్ చేశాడు రా? ప్రాణం మీద తీపి. వీడొక ఉద్యమకారుడు. ఊరుకోరా బాయ్, నార్మల్ బా. నేను చావుకు తెగించి నేను కాపాడాను. నువ్వెంచుకున్న దారి నీకు కరెక్ట్ అనిపిస్తే మహేష్ బండి ఆపు. ఆపరా. దిగు. పోనీరా. ఏమయ్యా బీరకాయలు ఎలా వస్తున్నావు? తూకం వేసి కొలిచిస్తావు అనుకున్నా. లేదు సార్, 10 రూపాయలు కిలో అని బోర్డు ఉంది కదా సార్. నిన్నటి దాకా 8 రూపాయలకి ఇచ్చి ఈ రోజు 10 రూపాయలు అంటున్నావే. సెన్సెక్స్ బాబు, సెన్సెక్స్. పొద్దున్నే భలే బేరం దొరికిందిరా బాబు. ఏం కావాలి సార్? ఒక 3 రూపాయలు కొత్తిమీర ఇవ్వు. ఇలా ఇవ్వండి సార్. సార్ 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 చిల్లర తీసుకోండి సార్. సార్ మీరు 2 రూపాయలు చిల్లర తీసుకోండి సార్. ఏం గిరాకిరా బాయ్, ఓడు 2 రూపాయలు ఎక్కువ ఇస్తాడు, ఓడు 2 రూపాయలు తక్కువ ఇస్తాడు. ఏం సార్ మీ సంగతి ఏంటి? బ్యాలెన్స్ అయిపోయిందిగా, 8 రూపాయలకి ఇవ్వు. కింద పడతాను అనుకున్నావా? చాలా సినిమాలు చూసి పెట్టాను కామెడీ. ఎలా ఎలా బాలే దొరికాడు. అబ్బా నీ కళ్ళు కనబట్లేదా? నీ జిమ్మడా. చాలా ఎంజాయ్ చేస్తున్నాం. సో నైస్ ఆఫ్ యు. మీలాంటి ప్రేక్షకుల వల్ల థాంక్ యూ వెరీ మచ్. ఏ కాలేజ్? లైలా కాలేజ్. రెగ్యులర్ క్లాసెస్ అటెండ్ అవుతారా? ఏదో అప్పుడప్పుడు. ఎందుకండి? ఎందుకంటే బిజినెస్ లో మా నాన్నగారికి హెల్ప్ చేస్తూ ఉంటానండి. ఓకే. ఈ మిలీనియంలో మన ఇండియా ఓ సూపర్ పవర్ అవ్వాలని అందరం ఆశిస్తున్నాం. అందుకు అందరి భావాల్ని ఆలోచనని ఒకటి చేయాలి. అదే మా కమాన్ ఇండియా ప్రోగ్రామ్ కృషి. ఈ కృషిలో భాగంగా మీ అభిప్రాయం చెప్పండి. మేరా భారత్ మహాన్ అవ్వాలని ఎవరికుండదండి. కానీ మన దేశం ముందుకు వెళ్లకుండా పట్టి పీడిస్తున్న సమస్య పేదరికం. ముందు దాన్ని నిర్మూలించాలి. అక్కడేమో పేదరికం నిర్మూలన అంటాడు, ఈసారేమో డబ్బులు కూడా ఇచ్చి. రిచ్ అవ్వాలనేది మంచి ఆలోచనే, కానీ ఏ విధంగా సాధించొచ్చు? అది నేనేలా చెప్పగలను? దానికి మన గవర్నమెంట్, ప్లానింగ్ కమిషన్ ఇవన్నీ ఉన్నాయి కదా. వాళ్ళు చేసేదేదో వాళ్ళు చేస్తారు. మీ అభిప్రాయం ఏంటో మాకు చెప్పండి.
ఎక్స్పోర్ట్స్, ఎగుమతులు పెంచుకోవాలి. మన దేశంలో తయారయ్యే చాలా వస్తువులకి బయట దేశంలో చాలా డిమాండ్ ఉందండి. ఇంకా డిమాండ్ క్రియేట్ చేసుకుని ఇన్కమ్ సృష్టించుకోవాలి. లైక్ జపాన్ ఎంత ఉంటుందండి? మన ఇండియాలో ఆంధ్రప్రదేశ్ అంత ఉంటుంది. నౌ ఇట్స్ ఎ రిచ్ కంట్రీ. మరి మనం ఆ స్థాయికి చేరగలమా? చేరొచ్చు, ఎందుకు చేరలేము? ఎగ్జాంపుల్ గా జపాన్ తీసుకోండి. మన ఇంట్లో టేప్ రికార్డ్ ఆన్ చేస్తే సోనీ, టీవీ పెడితే శాంసంగ్, శాంసంగ్. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాలంటే యమహా, హీరో హోండా, మారుతి సుజుకి కార్. డెవలప్మెంట్ అంటే అదండి. జపాన్ వాడు మన ఇళ్లలోకి వచ్చేసి వాడి టెక్నాలజీ నమ్మి డబ్బు వాడి దేశానికి తీసుకొని పోతున్నాడు. ఏం మన దేశంలో మేధావులు లేరా? ఉన్నారు, బయట దేశంలో ఉన్నారు. అమెరికాలోనే 30% కంప్యూటర్ ప్రొఫెషనల్స్ ఇండియన్సేనండి. ఇక్కడ పుట్టి ఇక్కడ చదివి బయట దేశానికి డబ్బు సంపాదించి పెడుతున్నారు. ఐ పిటీ ఆన్ దెమ్. యు మీన్ టు సే బ్రెయిన్ డ్రైన్? దీనికి సొల్యూషన్ ఉందా? సొల్యూషన్ లేకపోవటం ఏంటండి? సొల్యూషన్ ఉంది. మన ప్రభుత్వం మన మేధావుల్ని కాపాడుకోవాలి. వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలని కలగజేయాలి. ప్రతి వాళ్ళకి బాగా బతకాలని, హాయిగా ఉండాలని ఉంటుంది కదా, డబ్బు సంపాదించాలని ఉంటుంది కదా. అటువంటప్పుడు వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలని చేసి ఇక్కడే ఉండేలా చేస్తే డెవలప్మెంట్ ఎందుకు రాదు? నైస్ సార్, మీరు చాలా బాగా చెప్పారు. మీరు చెప్పారు కదా. అరే నన్ను అడుగమ్మా, నేను చెప్తా. సరే చెప్పండి. మొహమ్మద్ ఇక్బాల్. మరి మీ అభిప్రాయం చెప్పండి. చూడమ్మా, మన ఇండియాలో పెద్ద పరిశాన్ ఏంటిది? జనాభా సమస్య. ఏడ చూడు పరిశాన్, ఏడ చూడు పబ్లిక్, ఏడ చూడు మంది. ఇవన్నీ చూసి ఒక పని చేసిన, ఒక బిడ్డని కన్నా ఆపరేషన్ చేయించుకున్నా, ఇండియాని కాపాడినా. వెరీ గుడ్, చాలా బాగా చేశారు. ఇంత మంది చెప్పిన ఉందా లేదా గిఫ్ట్? మీరు అందరిలా చెప్పడమే కాకుండా చేసి చూపించారు, అందుకే ఈ గిఫ్ట్. క్లోజ్ అప్ మాత్రమే Y2K ని చేస్తుంది. క్లోజ్ అప్ అందుకే. హాయ్ మధు, సారీ వెయిట్ చేస్తున్నావా? గుడికి వెళ్దాం అనుకున్నాగా, ఏంటిది లేట్? అదేరా, టీవీలో నీ ప్రోగ్రామ్ వస్తుంది, అది చూసి వచ్చేసరికి లేట్ అయింది. సర్లే పద వెళ్దాం. నేను గుడికి వెళ్ళాను. ఓహో, నేను లేకుండా వెళ్ళావు అనమాట. ఏం చేయను మహాప్రభు, నీకోసం వెయిట్ చేస్తూ లేట్ అయిపోయింది. ఇంటి దగ్గర కార్ వెయిట్ చేస్తుంటుంది, స్టూడియోకి వెళ్ళాలి. పద, ఆర్గ్యుమెంట్స్ తర్వాత. సర్లే పద. అయినా సాంబా, నన్ను ఎదురుగా ఉంచుకొని రోజు కలుస్తూ మాట్లాడుతూ టీవీలో చూసి ఆనందించడం ఏంటి? అంటే నేను లవ్ చేసిన టీవీలో చూసే కదా. కమ్ ఆన్. ఎనీహౌ మధు, నాలాంటి చాలా మంది అబ్బాయిలు హీరోయిన్స్ మీద అభిమానం పెంచుకునేది స్క్రీన్ మీద చూసే కదా. ఎందుకంటే స్క్రీన్ మీద హీరోయిన్స్ మేకప్ లో చాలా అందంగా ఉంటారు, ఒరిజినల్ గా కన్నా. థాంక్స్. ఆఫ్ కోర్స్ నేను కూడా నిన్ను అలా చూసే అనుకో. అంటే నీ ఒరిజినల్ గా బాగుండదా? ఏయ్ సాంబా, ఏయ్ ఆగు. ఏమ్రా బాయ్, లవ్ లో ఫెయిల్ అయినావా? వస్తావా ఏంటి? పోరా బాయ్, పో పోరా పో. ఏమ్రా అవులే, నువ్వు లవ్ లో పడితే నేను లాకప్ లో పడాలనా? ఏమ్రా, సాంబగాడి మాట